మనకి ఈరోజు T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ సినారియో కనుక ఒకసారి చూస్తే న్యూజిలాండ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో, అది కూడా 4.4 అవర్స్ మిగిలి ఉండగానే యూఏఈని చిత్తు చేసి పక్కన పెట్టింది అనమాట. అయితే మరి అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది భయ్య అనేది కనుక ఒకసారి చూస్తే, ఫస్ట్ యూఏఈ టాస్ గెలిచిందనమాట. టాస్ గెలిచిన తర్వాత మరి బ్యాటింగ్ చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాని తర్వాత బ్యాటింగ్ వచ్చారు, అంతా కూడా బాగానే ఉంది. బ్యాటింగ్కి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకల్లే ఇద్దరు బ్యాట్స్మెన్స్, వసీం, దాని తర్వాత వచ్చేసరికి అలిషాన్, వీళ్ళిద్దరు కూడా ఆల్ సెంచరీలు కొట్టారు. ఒకళ్ళేమో 52 రన్స్, ఒకళ్ళేమో 64 రన్స్ కొట్టారు. అంతా కూడా బాగానే ఉంది. మిగతా అందరూ కూడా మరి అంత ఇదిగా ఆకట్టుకోలేదు. సో వీళ్ళిద్దరు కొంచెం విజృంభించడం వల్ల వాళ్ళు స్కోర్ వచ్చేసరికి ఏకంగా 173 రన్స్ కొట్టారు. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ వేసినటువంటి ఓవర్లో చూసుకుంటే ఏకంగా 27 రన్స్ కొట్టారు. సో మరి దీంతో వాళ్ళ స్కోరు 173 రన్స్ దాకా వచ్చింది. 174 టార్గెట్తో బరిలో దిగినటువంటి న్యూజిలాండ్ టీం పరిస్థితి చూస్తే, వీళ్ళు పెద్ద పెద్ద టీమ్స్ అన్నిటి కూడా ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అయింది. ఎందుకంటే మొన్న ఆల్రెడీ చూసాం కదా ఫిన్నెలన్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మన టీమిండియా మీద కూడా. అయితే మరి ఈరోజు ఫిన్నెలన్తో పాటు టిమ్ సీఫర్డ్ కూడా ఏకంగా 89 రన్స్ ఏం చేశాడు. దాని తర్వాత టిమ్ సీఫర్డ్ మనకి ఫిన్నెలన్ వచ్చేసరికి ఏకంగా 84 రన్స్ కొట్టాడు. సో మరి దీంతో 4.4 అవర్స్ మిగిలి ఉండగానే మరి మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. అంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా పాపం యూఏఈ బౌలర్లకి లేదు. సో దీంతో 10 వికెట్స్ తేడాతో అయితే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలవడం జరిగింది.